హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నాకు ఇష్టం వచ్చిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి. దీంట్లో కవితలు వాడుకొని మెడికల్ కాలేజీలో బోల్డ్ అనే ప్రైజులు గెలుచుకున్నాను. ఈరోజు మీకోసం ఒక 3-4 కవితలు. మొట్టమొదటిగా గుండె కింద నవ్వు. చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. చివరలేని ఆలోచన సాగిపోయింది. ఏదో రహస్యం నన్ను ఆవరించుకుంది. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినపడింది. పడుతూ లేస్తూ పరుగులిడే మహాప్రజ, పిలుస్తూ బెదురుతూ పోయే కన్నుగవ, ఖాళీ సంఖ్యల గలంగల వినపడే రొద, ఏమీ తోచక భయంతో కళ్ళు మూశాను. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినపడింది. ఆకు ఆకుని రాల్చింది కడిమి చెట్టు, రేకు రేకుని తొడిగింది మొగలు మొక్క, రెప్ప రెప్పని తడిపింది కన్నీటి చుక్క. ఎందుకో ఈ ప్రాణికి విభేదం, ఎరగని నా మనస్సు నాలోనే చెదిరింది. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినపడింది. వెళ్ళిపోయే చీకటిని వదలలేక వదిలే తార, వదిలిపోయే జీవితాన్ని వీడలేక వీడిపోయే లోకం, కాలుజారి పడిన కాలపు పాడు నుయ్యిలో కనపడిన శూన్యం, కాలు కదిపిన చలువరాల సౌధంలో వినబడిన గానం, ఏమిటని ప్రశ్నిస్తే ఏమో అని పలికిన నిశ్శబ్దం. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినపడింది. ఆకాశపు వంపులోన ఆర్ద్రం వెనుక నీ నవ్వు పాతాళం లోతులలో ప్రతిధ్వనించి సాగింది. అంధకారపు సముద్రానికి అవతల ఒడ్డున నీ రూపం అందుకోలేని నా చూపుకి ఆశగా సోకింది. రా, ప్రశ్నించే నా మనస్సులో నీ చల్లని చేతితో నిమురుకో. రా, నా కనురెప్ప మాటుగా నీ మెరపు వీణ మెల్లగా మీటుకో. కమ్ముకుంది నాలో భయంతో కలిసిన ధైర్యం, ప్రవహించింది నాలో తీరం లేని రజిత నదం. అప్పుడే ఇప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినపడింది. ప్రకటన. పరారీ అయిన వ్యక్తి కోసం. స్టేషన్లో టిక్కెట్లను జారీ చేయకండి. ఎక్కడి రైళ్లు అక్కడ ఆపివేయండి. దేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి. దేవాలయాల్లో నిత్యం పూజలు చేయించండి. ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి. కాఫీ హోటళ్లలో, క్లబ్బుల్లో, కర్మాగారాల్లో కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి. సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకండి. సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి. అడుగు జాడల్ని కూపీ తీయండి. వ్రేలి ముద్దల్ని పరీక్షించండి. ప్రజలు తండోపతండోలుగా విరబడుతున్నారు. కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు. విజ్ఞానవేత్తలు నాగరికతపై తోలు వలుస్తున్నారు. మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు. కావ్య చర్చలు కళాలయాల ఆకర్షించడం లేదు. రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం లేదు. సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్వార్థ జీవనులు గబాలను రొమ్ములు బాదుకుంటున్నారు. సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు. అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది. ఇంకా చరిత్రలు వ్రాయనక్కర్లేదు. ఇంకా రాజ్యాలు పాలించనక్కర్లేదు. అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది. ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది. కాబట్టి స్టాండ్ అటెన్షన్. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం. వెలికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని. వేరు దారి లేదు, కదలండి కదలండి జై అని. అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు, ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు, సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబీ, సదా ప్రజాహితైషిణి సుభాషిణి, గర్వం లేని రాణి, కళ్ళని క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. చల్లని తల్లి, చక్కని తల్లి, ఆమె పేరు శాంతి. చివరగా నిన్న రాత్రి ఒక మాట చెప్పు. నిన్న రాత్రి దేవుడు వచ్చి నా మంచం మీద కూర్చొని దీనంగా నా కేసు చూసి కన్నులు దించుకున్నాడు. ఏమైనా అన్నానా? నేనేమైనా అన్నానా? ఆకలి అని ఆశలు కొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి అడిగానా? అమ్ముకొని యవనం, అలసిన జీవనం సాగించి సంధ్యవేళ ఉరి తీసుకున్న సానిపడుచు మాట చెప్పానా? చీనాతో యుద్ధంలో చితికిన కొడుకు వార్త విని చీకట్లో ఏట్లో దూకిన ముసలిదాని పసరుగుండె నేను చూపించానా? కాంగోలో, క్యూబాలో, సైప్రస్లో, లావోస్లో కాలి కమురు కంపు కొట్టే కాలం కథ, మానవ వ్యధ నేను వివరించానా? నిజం చెప్పు. నిన్ను కూర్చి నన్ను కూర్చి నిఖిల సృష్టిలోని ఖిలం కూర్చి నీరవ సుందర హృదయ పాత్ర నిండిన హాలాహలం కూర్చి నిజం చెప్పమని అడిగానా? నిందించానా? నిర్బంధించానా? నాకు తెలుసు. గొలుసులోని అసలు కిటుకు నాకు తెలుసు. దేవుని చెక్కిళ్ల మీద దీనంగా జారే కన్నీటిని దీపకాంతిలో చూసి చటుక్కున జాలితో లేచి కౌగిలించి ఊరడించి కన్నీటిని తుడిచి వెళ్ళి రమ్మని వీధి చివరిదాకా సాగనింపి వచ్చాను. నాకు తెలుసు
మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు కన్న కడుపు ఏం చేస్తాడని. ఈ 3 అమృతం కురిసిన రాత్రి నుంచి మీకోసం.